పాటలు కాదురా, శుభ్రంగా తుడు. చింతపండు అయ్యా, చెల్లెల్ని తీసుకురావడానికి రేవుకి ఎవరు వెళ్ళారా? రంగరాజు గారు వెళ్ళారండి. ఆడిని పంపించారేమిటి? రాసలేదు తిక్కదే. అందుకే ఆయన పంపించామండి బాబు. ఏ పని సరిగా చేస్తావారు కదరా. ఓయ్ చింతపండు, ఈయన గారికేమో చెల్లెలు గారు కంగారు, ఈవిడ గారికేమో సీనుబాబు కంగారు. మధ్యలో చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. ఏంటమ్మా చెప్పండి. కాలేజ్ కి టైం అవుతుంది, సీన్ వస్తున్నాడా లేదా? అంత ఏలో ఉన్నారమ్మా. నడు. ఈ లింగరాజు కొడుకు కదా నాకు మొగుడు. త్వరగా రమ్మని చెప్పు. రేయ్ చూడరా, బండి వచ్చింది. అయ్యి బాబు, అమెరికా అత్తగారు వచ్చింటారు. బాగున్నారా? బాగున్నా. జాగ్రత్త అక్క. నమస్తే అండి. లగేజ్ తీసుకురారా. సీనుబాబు గారు అమెరికా అత్తయ్య గారు. అయితే నాకేంటి, ముందు సీను పిలు పో. అయ్యి బాబోయ్. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా. కులాసేనమ్మా, బావగారు బాగున్నారా? బాగున్నారన్నయ్య. అమెరికా నుంచి వచ్చావు, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టి ఇంటికి వచ్చారు, లేకపోతే టీవీ 9లో వచ్చేవారు. అమ్మాయి ఎలా ఉందమ్మా? బాగుంది వదినా, నాకన్నా అందంగా తయారైంది. మీ లావు రాకుండా ఉంటే చాలండి. సీను, మీ అత్తయ్యరా? బాగున్నా అత్తయ్య. హే సీను, చాలా పెద్దడి అయిపోయావు. ఏం పెడుతున్నాడు రా మీ నాన్న? ఏం పెట్టడం కాదు, 10 దాకా పడుకోబెడుతున్నాడు. నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అత్తయ్య, అది చంపేసేలా ఉంది. వస్తాను. వెళ్ళండి బాబు. ఏంటి నువ్వు అత్తయ్య ముందు అలా అరుస్తావేంటి? అత్తయ్య నీకు, నాకు కాదు. పద. సరే పద, నీతో ఎవడో వాదించలేడు. ఇది నీకోసం. బాగుందా? ఈ అమెరికా నుంచి వచ్చి వాళ్ళు అసలు నమ్మకూడదండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడేమో పచ్చడి జాడీలు పూతరాగులు తీసుకెళ్లిపోతుంటారు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఉట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చేస్తుంటారు. ఏంట్రా నీ గోల? అదే మీ చెల్లి గారు పొద్దున్న సీనుబాబు గారి కోసం వచ్చానని చెప్పారు కదండి. మరంత ప్రేమన్నావిడే సీనుబాబు గారి కోసం ఏం తీసుకురాలేదేంటండి? తీసుకురాకపోవడం ఏంట్రా? ఆ మంచం మీద ఉన్న బట్టలన్నీ సీరుగాడి కోసమే కదా. అయ్యి బాబోయ్, అవన్నీ ఈవిడే తీసుకొచ్చారా? ఈవిడ చూస్తే ఎలా ఉన్నారు, బట్టలు చూస్తే సూపర్ గా ఉన్నాయి. అదేనండి, రేపు నుంచి సీనుబాబు గారు ఈ బట్టలు వేసిన ఊరంతా తెగ తిరిగేస్తారన్నమాట. సూపర్ గా ఉన్నారండి. ఏంట్రా ఈ కుర్చీ చేసుకుని ఎక్కడికి బయలుదేరావు? అంటే ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు నుంచి మాట్లాడుతున్నారు కదండి, అలసిపోకుండా కుర్చీ తీసుకొస్తాను. ఈ హ్యాంగర్ దానికి ఆ షర్ట్ అమెరికా నుంచి వచ్చింది కదండి, నలిగిపోద్ది అనవసరంగా. దీని తెలియజా నేను తీసుకొచ్చేస్తాను. షర్ట్ లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమంటావరా? నా షర్ట్ ఇస్తాను, వేసుకోండి. మరి నీకు? ఊళ్ళో వాళ్ళందరికీ అలవాటేలండి. సరే అయితే ఆ షర్ట్ తో పాటు ఆ ప్యాంట్ కూడా ఇచ్చి 2 వేసుకుని వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్, ప్యాంట్ వద్దండి, ఊళ్ళో అంతా చూసి జడుచుకుంటారు. ఏ లోపల టైర్ లేదండి. రేయ్, నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? నోరు మూసుకుని ఇక్కడే పడుండు, నేను వెళ్ళి వస్తాను. యాదవా. శ్రీనుబాబు గారు ఒక్క పని కూడా చేయనివ్వరు నన్ను. ఎలాగా? ఓ లలిత, ఎలా ఉంది నా కొత్త డ్రెస్? చీ, చెండాలంగా ఉంది. ఇదేం డ్రెస్ రా? మరి అదే కుళ్ళంటే, మా అత్తయ్య అమెరికా నుంచి తీసుకొచ్చింది. అమెరికా నుంచా? సిను నాకు కూడా ఒక డ్రెస్ తెప్పివా? ఏంటి నీకా? నీ కుట్టే గుడ్డతోటి మొత్తం మన ఊరూరే కప్పేవచ్చే. వీళ్ళ సంగతి మనకెందుకులే గానీ, ఎరా బాలదా? నువ్వే చొక్కా వేసినా చొక్కాకేందం వస్తా సీను. అవునరా, సీన్ ఏ డ్రెస్ వేసినా హీరోలో ఉంటాడు. నోర్మై, గంగిరెద్దుకి డ్రెస్ వేసినట్టుంది. సీను, నీకు రోజు వేసుకునే డ్రెస్లే బాగుంటాయి. ఇదిగో, నేను త్వరలోనే అమెరికా వెళ్తున్నాను, అందుకే ఇప్పటి నుంచి ఇలాంటి డ్రెస్లు అవి అలవాటు చేసుకోవాలమ్మా. నువ్వు అమెరికా వెళ్ళి ఏం చేస్తావురా? ఏవి చెయ్యక్కర్లేదని అక్కడికి వెళ్ళేదే. ఇండియాలో పని చేయవు, అమెరికాలో పని చేయవు, అసలు ఏం చేస్తావు నువ్వు? చూడు లలిత, నాకు 3 తరాలు ఆస్తుంది. 2 తరాలు కూర్చుని తిన్నా, ఇంకో తరం పడుకుని తినొచ్చు. సర్లే గాని ఈ డ్రెస్ నీకు బాగుందంటావా చెప్పు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వు నాకు నిజమే చెప్తావు. నాకు ఈ డ్రెస్ బాలేదు. అవునరా, ముందు సీనే బాగున్నాడు, నాకు ఈ సీను నచ్చలేదు. మనిషికి చుట్టకే పెద్ద తేడాలేదే. ఎవరిని కాల్చినా బూడిదే వస్తుంది. ఎవడన్నా చిన్న కాల్చుకుంటాడు, ఈయనకన్నీ ఊరంతా కావాలి. చుట్టతాగని వాడు చుట్టమై పుట్టున్ విశ్వదాభిరామ వినరా రామా. ఏంట్రా చుట్టల మీద పద్యాలు పాడుతున్నావు? వచ్చిన చుట్టాల మీద పాడలేం కదండి. అయినా మీకు ఈ కొత్త అలవాటు ఏంటండి బాబు, చుట్టలాకి చేతులు లాగేస్తున్నాయి. చుట్ట తాగితే పొట్ట తగ్గుద్దని చేగుండి సూర్యబాబు గారు చెప్పారా? ఇది మగాళ్ళకైనా ఆల్రెడీస్ కూడా కుదురుద్దండి. ఎందుకురా? మీ సెల్లి గారికి చుట్టిద్దామని. అయిపోయి ఇప్పుడు సిద్ధా, రేపు నుంచి ఇద్దరికి చుట్టలాకి సావాలి మనం. అన్నయ్య, నీతో విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. వదిన కూడా ఉంటే బాగుంటుంది. ఒరేయ్ సీతను విలు.
మీ ఇంటికి మా ఇంటికి వారసుడొక్కడే. నాకున్నది ఒక్కతే కూతురు. నీ కొడుకుని మా ఇంటి అల్లుని చేసుకోవాలని వచ్చాను. ఈ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పాలమ్మా. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడే మనం అనుకున్నదే కదా. వాడికప్పుడే పెళ్ళేంటండి? వాడింకా చదువుకుంటున్నాడు కదా. వదినా, నా కూతుర్ని చాలా మంది అమెరికాలో సంబంధం అడుగుతున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకిచ్చి చేస్తే వాళ్ళ కోడలవుతుంది. అదే మీ ఇంటికిస్తే కూతురవుతుంది. చాలా మంచి మాట అన్నావమ్మా. నేను నీకు మాటిస్తున్నాను. వాడే నీకు అల్లుడు. అన్నయ్య, నా అల్లుణ్ణి అమెరికాలో చదివిస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైందమ్మా? సీను, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఏంటమ్మా మాటలు? ఇప్పుడు ఏమైందని? మీ అత్తని నల్లుని చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతుందట. మీ నాన్నగారు సరే అన్నారు. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? నాకెళ్ళడం ఇష్టం లేదమ్మా. నాకు ఇష్టం లేదురా. నిన్నొదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వెప్పుడు నా కళ్ళెదుటే ఉండాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నీకు ఇష్టం లేదే నేను ఏ పని చేయను, సరేనా? ముందు తిను. తినమ్మా. ఆ. సీను కావాలి. టైం ఎంతో తెలుసా? సీనుని చూడ్డానికి వచ్చావా? సిగ్గులేదు? అయినా ఈ టైంలో ఆడపిల్ల కళ్ళాపి వేయడానికి లేవాలి గాని మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇంటికి వెళ్ళు. సీను, 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 బయటికి రా. నేను రానే. సీను, ప్లీజ్. ఏంటే పొద్దున్న పడుకోనేమో రాత్రి పడుకోనేమో నీకు వద్దన్నమే బాబు, ప్లీజ్ బాబా. ప్లీజ్ రా, బయటికి రా, ప్లీజ్. ఏంటి అర్ధరాత్రి 5 గంటలకి గోల? రా, ఎక్కడికి? చెప్తారా? చెప్పొచ్చు కదా. ఏంటి ఈ గోల? నేను కాలేజ్కి ఎంత పొద్దున్న లేవను, ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావే? అవును, ఇది మల్లేశ్వరి ఇల్లు కదా, ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు? దొంగముండ, ప్రతి ఏటా నా భోగి పిడకలు కొట్టేస్తుంది తెలుసా? అది నీ భోగి పిడకలు కొట్టేస్తే నన్నెందుకే నిద్రలేపు తీసుకొచ్చావు? ఇంత హైట్ నేను ఎక్కలేను, అందుకే. ఏమే, ఇది నీకు ఏమాత్రమైన న్యాయంగా ఉందా? భోగి పిడకల కోసం బంగారం లాంటి నిద్ర చెడగొట్టి తీసుకొస్తావా? నీకు వద్ద అన్నమే తల్లి, నా వల్ల కాదు. వద్దే, ప్లీజ్. ఒక్కసారి నా కోసం ప్లీజ్. ఏంటే ఇది? కాలేజ్కి వెళ్ళే కుర్రాడితో చేయించే పనేనా అది? ఎక్కువ ఏం తింటున్నావే నువ్వు? ఇంత బరువు ఉన్నావు. ఏంటి అయిందా? అయిపోయింది. ఎంతసేపే? అయిపోయింది సీను, ఒక్క నిమిషం. పాపా తొందరగా కానీ లలిత. అయిపోయింది. లలిత, ఇప్పుడు నువ్వు దిగుతున్నావా లేదా? అయిపోయింది. ఇదిగో, నేను తప్పు, నన్ను దిగు నువ్వు. అయిందా నీ పని? పద. నేను సీని బాబు, ఇందాక నుంచి మోసి అలసిపోయినట్టున్నారు. పాలిచ్చి మంచం వేసామంటారా? యారా, ఇందాకే నువ్వు మా వెనకాలన్నప్పుడు మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా? మీ పని అంటే నేను చేస్తాను, కానీ వీళ్ళందరూ పనులు ఎందుకు చేస్తానండి? ఏడ్చేలో కానీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. మా పిడకలు అన్ని ఏరు తీసుకురా. అలాగేనండి, మీరు చెప్పారు కాబట్టి చేస్తానండి. మల్లీశ్వరి, నీకు ఈ పిడకల శాతం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఇంతంత సున్నాలు రావు కదే. అయ్య బాబోయ్, ఇది తినటం కోసం పొద్దున్నే లేచిపోయిందా? ఎవరు లేరు. అయ్యో, ఎప్పుడూ లేని జ్వరం ఏంటో. అలవాటు లేకుండా చీకటితో లెక్కకూడదండి. చూడన్నయ్యా, పొళ్ళు ఎలా కాలిపోతుందో. జ్వరం ఎక్కువైనట్టుంది. నువ్వు ఊరుకోచెల్లమ్మా, మరీ ఎక్కువ చేస్తావు. కాలేజీకి 4 క్యారేజీలను, చిన్న జ్వరానికి అంత ఏడుపులు అవసరమా? మీరు ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? డాక్టర్ నా 2 కిడ్నీలు తీసాడు. కిడ్నీ లేకపోయినా నేను గుండె ధైర్యంతో బతకట్లా. మీ అనుమానాలతో మమ్మల్ని చంపొద్దు, ఆపుతారా? ఆ, డాడీ, ఆ, నీకు కిడ్నీ లేదా? అవును. మరి మమ్మీ అంటే నీకు బ్రెయిన్ లేదని చెప్పింది. మీ మమ్మీకే కాదు, ఊరందరికీ తెలిసి నీ బుర్రలేదని. రైట్. సీను, సీనుకేమైంది? ఏంటో ఉదయం నుంచి ఒకటే జ్వరం. జరిగితే జ్వరం అంత సుఖం లేదు. జ్వరం లేకపోయినా ఇటు చేసే పని అదే కదా. ఎరా, నాకు అర్థం కాల. అయ్యో, నువ్వేంటిక్కడ?
కాలేజ్కి వెళ్ళవా? రే ఏంట్రా వెయిటింగ్? అక్క నేను వెలిగించేస్తాను. నువ్వు ఉండరా. కుదరదు, సీన్ బాబు గారు రావాలి. అయితే మేమేం చేయాలి? మీరంతా వెయిటింగ్ చేయండి, సీన్ బాబు గారు వచ్చి ఫైరింగ్ చేస్తారు. ఆ, ఏరా నేను పనికి రానా? ఆడికే కాదు నాకు కూడా 100 ఏకర్స్ ఉంది. అయితే ఇలా ఎకరాలు తగలెట్టుకో. నా ఏలంత లేడు, ఎక్కువ మాడతాడు. అమ్మా ఏయ్ ఏది నీ ఏం నాతో ఉందా? ఏది చూపించు. అయ్ బాబోయ్.